ఈనాటి దివ్యబలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బ్యూలాకు త్వరగా అనారోగ్య సమస్య నుండి స్వస్థతను దయచేయమని, శ్రేష్ఠను దేవుడు దీవించి మంచి చదువులు మరియు దేవుని యందు భయభక్తులు దయచేయమని, వెంకటస్వామికి మంచి ఆరోగ్యం దయచేయమని, తాను రాస్తున్నటువంటి పరీక్షలో ఉత్తీర్ణత దయచేసి దేవుని సంరక్షణ నిత్యము తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు బ్యూలా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రసన్నకు మొదటి సర్జరీని సక్సెస్ఫుల్ చేసినందుకు కృతజ్ఞతగా మరియు రెండవ సర్జరీ కూడా సక్సెస్ఫుల్ అయ్యేలాగున దీవించమని మరియు స్పీడ్ రికవరీని దయచేయమని మరియు ఇవాన్కి బంగారు భవిష్యత్తును మంచి చదువులు ప్రసాదింపచేయమని, మంచి జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని, మణిభూషణ్ చేస్తున్న ఉద్యోగంలో దేవుని సంరక్షణ ఉండేలాగున దేవుడు దీవించాలని, సన్యాసముకు మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థిక సహాయాన్ని అందచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మణిభూషణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మలవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వైసైసీ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలు బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలు దేవుడు తోడ్పడి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను దేవుడు దీవించి డివైన్ వైసైసీ కుటుంబ సభ్యులను కూడా దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేసి దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదల దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యాలను శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతారెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజిన రాణికి మంచి ఆరోగ్యం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు థామస్ అమ్మకి మంచి ఆరోగ్యం దయచేయమని, మోకాల నొప్పి నుండి స్వస్థతను దయచేయమని సమర్పించే దివ్యబలి పూజ. ఫాతిమా రాణిను సురక్షితంగా యుఎస్ఏకి చేర్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరియు మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు గోపు అర్లారెడ్డి, ఫాతిమా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. గోపు అనురాగ్ రెడ్డి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరియు రానున్న రోజులలో దేవుడు గొప్ప మేలులు జరిగించాలని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు గోపు అర్లారెడ్డి, ఫాతిమా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. గోపు అభినవ్ రెడ్డి నివేదితల జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరలాగున దేవుడు దీవించాలని పూజ సమర్పించేవారు గోపు అర్లారెడ్డి, ఫాతిమా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అమూల్య ప్రిలిమ్ పరీక్షలు రాస్తూ ఉండగా దేవుడు తోడుగా ఉండి మంచి ఉత్తీర్ణతను దయచేయమని, మరి కుటుంబంలో ఉన్న వారందరూ యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జయ సోదరి మరియు వారి కుటుంబ సభ్యులు. మిస్టర్ థామస్కి మంచి ఆరోగ్యంలో దయచేసి క్యాన్సర్ నుండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరికీ శాంతి సమాధానాలు మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు వారి కుటుంబ సభ్యులు.
ఈనాటి దివ్య పూజా బలికి స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఆరోగ్య శ్రావణి దిలీపులను దేవుడు దీవించి వారికి మంచి ఆయుధారోగ్యాలను ప్రసాదించమని, దేవునిలో ఆత్మీయంగా ఎదగాలి అని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించువారు ఆరోగ్య శ్రావణి దిలీప్ మరియు వారి కుటుంబ సభ్యులు. సంతోషనాదములతో ఈ సంగతిని తెలియచేయుడు. ఈ వార్తను నేల అంచుల వరకు వినిపింపుడు.
ప్రభు తన సేవకుడైన ఇశ్రాయేలును రక్షించునని పలుకును. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలతో దివ్య పూజా బలి సమర్పించమని కోరిన వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, మరి ముఖ్యంగా ఈరోజు డివైన్ వాయిస్ ఐసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. వారు అనేక విధాలుగా దివ్య పూజా బలులు సమర్పించటం ద్వారా, అలాగే ఈ దివ్య పూజా బలిని టెలికాస్ట్ చేయటం ద్వారా అనేక విధాలుగా ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు, సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. దేవాతి దేవుడు వారి యొక్క ఉదార స్వభావాన్ని బట్టి వారిని, వారి కుటుంబాన్ని హేరాళంగా దీవించాలని, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయాలని ఈరోజు వారి కొరకు ఈ దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉన్నాం. అలాగే మరి ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల నుండి ఈ దివ్య పూజా బలులు చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించాలి అని, అలాగే విదేశాల్లో నుండి చూస్తున్నటువంటి మన తెలుగు బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను భక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము. ఈ ఉత్సవములయందు మేము స్మరించుకును పరమ సత్యములను మా జీవితములలో నిత్యము ఆనందింపగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుండి 34వ వచనముల వరకు.
అప్పుడు జనసమూహమును వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచిరి. ఆ న్యాయమూర్తులు పౌలు శిలాసుల దుస్తులను చింపివేసి వారిని బెత్తముతో కొట్టవలేనని ఆజ్ఞాపించిరి. ఇట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరసాలలోనికి నెట్టిరి. తాళము గట్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి. ఈ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గుహలోపనికి త్రోసి వారి కాళ్ళను 2 కొయ్య దుంగల మధ్య బంధించెను. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా తక్కిన ఖైదీలు వాటిని విరుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరచుకొనెను. అందలి బంధితుల సంఖ్యలు బెల్లున తెగి క్రిందబడెను. చెరసాల అధికారి దిగ్గున మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొనుట చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయి ఉందరని భావించెను. అందుచే అతడు తన కత్తిని వర నుండి లాగి తనను తాను చంపుకొనబోయెను. అది చూచి పౌలు ఎలుగెత్తి, ఓయి, నీవు ఏ హానియూ చేసుకోవలదు, మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా అనెను. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపమును తెప్పించి లోనికి పరిగెత్తి గడగడా వణుకుచు పౌలు శిలాసుల పాదముల వద్ద పడెను. అతడు వారిని బయటకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలయను అని అడగగా, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పిరి. వారు అతనికిని అతని ఇంటిలోని వారికిని ప్రభువు వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకొని వెళ్ళి వారి గాయములను కడిగి వేసెను. వెంటనే అతడును అతని కుటుంబమును జ్ఞాన స్నానమును పొందిరి. అతడు పౌలును శిలాసును ఇంటి లోపలికి తీసుకొని పోయి వారికి భోజనము పెట్టెను. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబ సమేతముగా సంతోషభరితుడయ్యెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుమితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము.
ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుండి 11వ వచనం వరకు. కానీ ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు పోవచ్చున్నాను. మీలో ఎవడును నీవు ఎక్కడకు పోవచ్చున్నావు అని అడుగుటలేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందువలన మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడెవడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపములను గురించియు నీతిని గురించియు తీర్పును గురించియు లోకమునకు నిరూపించును. పాపమును గురించి ఎందుకనా వారు నన్ను విశ్వసించుటలేదు. నీతిని గురించి ఎందుకనా నేను తండ్రి యొద్దకు పోవచ్చున్నాను, ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకనా లోకాధిపతికి తీర్పు విధింపబడినది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరికొద్ది రోజులలో మనం పెంతుకోస్తు పండుగను కొనియాడబోతూ ఉన్నాం. మరి యేసు ప్రభు ఉత్థానమైన దగ్గర నుండి పెంతుకోస్తు పండుగ వరకు 40 దినాల పాటు ప్రభు ఈ భూలోకములోనే నివసిస్తూ అనేక మందిని కలుసుకుని అనేక మందిని ఓదార్చి, నేను నిజముగా ఉత్థానమై ఉన్నాను, నేను మీ అందరి కోసం రాబడినటువంటి మరి క్రీస్తును, కాబట్టి విశ్వసించండి అని బలపరుస్తూ ప్రియ సహోదరులారా వారందరినీ కూడా ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇదిగో నా యొక్క పాత్ర ముగించబడుతుంది, మరికొద్ది రోజుల్లో నేను తండ్రి దగ్గరకు వెళ్ళబోతూ ఉన్నాను. అయినా కూడా మీరు భయపడవద్దు, కలవరపడవద్దు. నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. నేను వెళ్ళకపోతే ఆ ఆదరణకర్త ఇక్కడికి రాలేడు. నేను వెళ్ళి ఆ ఆదరణకర్తను, ఎల్లప్పుడూ మేము ఆదరించే కర్తను, ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండే ఆదరణకర్తను, ఎల్లప్పుడూ మీకు సహాయం చేసే ఆ ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుని మీ యొద్దకు పంపిస్తాను, మీరు భయపడవద్దు అని చెప్పి ప్రజలకు అభయమిస్తున్నటువంటి సమయం ఇది. ప్రియ సహోదరులారా, ఆయన మోక్షానికి ఎత్తబడుతున్నటువంటి సందర్భంలో, ఆయన తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళబోవడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో మరి శిష్యులను అలాగే ప్రజలను కూడా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. నేను వెళ్ళి ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండే ఆదరణకర్తను పంపిస్తాను అని ప్రజలందరినీ కూడా సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మరికొద్ది రోజులలో మనం పెంతుకోస్తు పండుగను కొనియాడబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ రాకడ యొక్క పండుగను మనం కొనియాడబోతూ ఉన్నాం. ఈ 40 రోజుల పాటు ప్రభు ఆ పరిశుద్ధాత్మ రాకడ కొరకై మనందరి హృదయాలను తయారు చేస్తున్నట్లుగా, సిద్ధపరుస్తున్నట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆ ఆదరణకర్త గురించి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సిద్ధపాటు కలిగి ఉండమని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా అనేకమైనటువంటి పనులు చేయగలమని, మనం చేసే ప్రతి పనిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా ఎంతో విజయంతో ముందుకు వెళ్ళగలుగుతామని ప్రభు పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనలో దేవుని ఆత్మ పనిచేయాలి. మనం ఆత్మకు సంబంధించిన బిడ్డలుగా జీవించాలి. ప్రియ సహోదరులారా, శరీరానికి సంబంధించినటువంటి బిడ్డలు ఈ లోకానుసారం జీవిస్తారు. ఆత్మకు సంబంధించినటువంటి బిడ్డలు పరలోకానికి సంబంధించిన విధముగా జీవిస్తారు. వారి మాటలలో
పరలోకానికి సంబంధించిన విధముగా ఉంటాయి. వారి క్రియలు, వారి యొక్క పద్ధతులన్నీ కూడా పరలోకానికి సంబంధించిన విధముగా ఉంటాయి. కానీ ఆత్మను కనుక మరి కృంగదీసి శరీరాన్ని కనుక లేవనెత్తపరుచుకోవాలి, మహిమపరుచుకోవాలనుకున్న వారు శరీరానికి తగినటువంటి క్రియలు చేస్తూ ఉంటారు. శరీరము బలహీనమైనటువంటిది. బలహీనమైనటువంటి శరీరము పాపాన్ని మాత్రమే కోరుకుంటుంది, పాపపు క్రియలను మాత్రమే కోరుకుంటూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, అందరం కూడా ఆత్మకు సంబంధించినటువంటి బిడ్డలుగా జీవించాలి అని, పాపం మీద, బలహీనతల మీద, అన్ని రకాల శోధనల మీద యుద్ధము చేసి జయించే ఆత్మకు సంబంధించిన బిడ్డలుగా మనం జీవించాలి అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మరి శరీర యొక్క క్రియలను కృంగదీయాలి అంటే, అణగదొక్కాలి అంటే ఆత్మలో బలపడాలి, ప్రార్థనలు చేయాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారం జీవించాలి, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అప్పుడే మనలో బలహీనమైనటువంటి శరీరము బలంగా మారుతుంది, పరిశుద్ధాత్మ దేవునికి ఆలయంగాను నిలయంగాను మారుతుంది అని వాక్యము ద్వారా మనం వింటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాకడ త్వరలోనే ఉంది. మనం అందరం కూడా సిద్ధపడాలి అని ఈనాటి వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరుల, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మొదటి పట్టణంలో పౌలు శిలాసులు జైల్లో వారు మరి అనేక బాధలు, హింసలు పెట్టి జైల్లో పడవేయటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, వారు ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఆ గేట్లన్నీ, గొలుసులన్నీ కూడా తెగిపోయినట్లుగా, ఆ గేట్లన్నీ కూడా బద్దలైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జైలు అధికారి ప్రియ సహోదరులారా భయపడిపోయాడు. ఇదిగో నా మీద బాధ్యత ఉంచి, వీళ్లను జైల్లో కాపాడమని బాధ్యత ఉంచి మరి ఇక్కడ నన్ను నియమిస్తే, ఇదిగో ఈ భయంకరమైన భూకంపము ద్వారా, ఇదిగో భయంకరమైనటువంటి ఈ పిడుగులు వెలుగుల ద్వారా ఇదిగో సరసాల గేట్లు తెరవబడ్డాయే, గొలుసులు తెగిపోయాయి, ఇక వీళ్ళు మరి లోపల ఉన్నటువంటి ఖైదీలు పారిపోయారేమో అని చెప్పి జైలు అధికారి భయముతో వణికిపోతూ, ఇక నాకు మరణదండన మాత్రమే మిగిలి ఉంది, ఈ సంగతి మరి పై అధికారులకు కనుక తెలిస్తే తప్పకుండా నాకు మరణశిక్ష విధిస్తారు అని తెలుసుకున్నటువంటి ఈ జైలు అధికారి తనను తాను చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పౌలు శిలాసులు గట్టిగా కేకలు వేయటం మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో మేము ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము అని వారు బిగ్గరగా కేకలు వేసినప్పుడు మరి ఆ జైలు అధికారి మరి ప్రాణాలతో ముందుకు వచ్చి చూసినట్లుగా, వీరు మామూలు వ్యక్తులు కాదు, వీళ్ళు దైవ సేవకులు, దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి సేవకులు, వీళ్ళు అన్యాయంగా మనం చెరసాలలో బంధించామని తప్పును తెలుసుకున్నటువంటి ఆ యొక్క జైలు అధికారి పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది ఆ యొక్క సేవకులను ఇంటికి తీసుకుని వెళ్ళి కుటుంబ సమేతంగా అందరూ కూడా జ్ఞానస్థానము పొంది దేవుని విశ్వసించారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సేవ చేసేవారికి ఎలాంటి ఆటంకాలు తలపెట్టినా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఊరుకుంటూ ఉండడు అని, దేవుడు తన యొక్క మరి శక్తిని ఉపయోగించి మరి దేవుడు తన సేవకుల యొక్క గొప్పతనాన్ని, ఆ ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి శక్తిని మనందరికీ అనేక విధాలుగా తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం అన్యాయపు ఆరోపణలు మన మీద మరి మోపబడినప్పుడు, అన్యాయముగా మనం శిక్షించబడుతున్నప్పుడు, అన్యాయంగా మనం అవమానించబడుతున్నప్పుడు మనల్ని చూస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకునే ఉండడు అని, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన పోరాడుతాడు, మనకి విజయాన్ని సాధించేంత వరకు మనతోనే ఉంటాడు అని ఈ యొక్క మొదటి పట్టణం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆత్మలో బలపడితే, ఆత్మానుసారముగా జీవిస్తే మనకు అన్నీ మంచి జరుగుతాయని, మనం చేసే ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో దేవుడే తోడుగా ఉంటూ నూరంతలుగా మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు అని ఈనాటి పట్టణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్నటువంటి మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆ దేవుడు చల్లగా దీవించాలని, ఆత్మతో అభిషేకించాలని, మనందరిలో ఉన్నటువంటి పిరికితనాన్ని, అవిశ్వాసాన్ని,
అన్ని రకాల బలహీనతలన్నింటిని కూడా తొలగించి మనందరినీ కూడా గొప్పగా ఆశీర్వదించాలి అని ఈరోజు పునీత అంతోని వారి పేరిట సమర్పించబడుతున్నటువంటి దివ్య పూజా బలి ద్వారా వేడుకుంటూ ప్రార్థించుకుందాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు ఈ ఉదయకాల దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఈరోజు దివ్య పూజా బలులు ప్రత్యేకమైన ఉద్దేశాలతో సమర్పిస్తున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. మరి వీరి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేర్చండి. వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయండి ప్రభువా. వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి వారిని చల్లగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ బిడ్డలకు ఏమి అవసరమో మీకు తెలుసు. ఏ ఉద్దేశంతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. ఈ బిడ్డలందరి యొక్క ఉద్దేశాలను నెరవేర్చమని ప్రభువా, వీరిలో ఉన్న అనారోగ్యాన్ని, బాధను, సమస్యను, కొరతలను, ఇబ్బందులన్నిటిని కూడా తొలగించి గొప్పగా ఈ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. ఏ పని చేస్తున్నారో మీకు తెలుసు ప్రభువా. ఆ పనన్నిటిలో నూరంతల విజయాన్ని, ఆశీర్వాదాన్ని దయచేసి చల్లగా ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని, చదువుకుంటున్న బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను, వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి బిడ్డలను, రోడ్డు మీద దిక్కులేని పరిస్థితుల్లో తిరిగాడుతున్నటువంటి బిడ్డలను ప్రభువుకు సమర్పిద్దాం. మనల్ని ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను, మనకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించి ఇదిగో ఈ సేవలో మనందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనలన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము అర్పించి బలి అర్పణలతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు అనుగుణముగా జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట, మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు.
అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తి దానమాయెను, అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులు దూతల దళములు నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో ఏ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో ప్రభు పాదాల చెంత ఉంచండి. ఆ గొప్ప దేవుడు మన విశ్వాసాన్ని బట్టి అతి త్వరలోనే మనం ఎదురు చూస్తున్నటువంటి వాటిని ప్రసాదించబోతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ముఖ్యముగా 3 ప్రధానమైనటువంటి ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము.
ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. జగద్గురువులను, మా తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలి సమర్పించినటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మరి అనేక ప్రాంతాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరు కూడా రెండు చేతుల పైకి లేపి మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని, ఆ దేవుడు మిమ్ము మీ బిడ్డలను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తాలని ఆ గొప్ప దేవుని ద్వారా వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నిటిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు అనేక పాటులు శ్రమలు అనుభవించి మరణించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా మనందరి మధ్యలో ఉన్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధ ఆరోగ్యమును దయచేయును గాక. ఆమేన్. పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవ జలములు తానై భోజము ఆయని మనకు మధురమే విందు, పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను అతడు మీకు అనుగ్రహించును, అతడు మీతో నివసించును అని ప్రభు నుడుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా ప్రసాదించి మమ్ము నిత్య జీవ స్థితికి చేర్చునుగాక. రక్షణాదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.